ట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రైమ్ టైమ్ ఆయుర్వేద శుభాభివందనములు. సృష్టి చాలా చిత్రమైంది. మనం పగలంతా పని చేసుకోవడానికి సూర్యశక్తి ఉంటుంది. రాత్రిపూట చక్కగా రిలాక్స్డ్గా పడుకుని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుని మర్నాటికి శక్తి వచ్చేలాగా చంద్రుని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. సో ఆ చంద్రుని ప్రభావం వలన చక్కటి నిద్ర అనేది నిజంగా అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించే విషయం అన్నమాట. సో కానీ చాలామంది ఈ రోజుల్లో నిద్రని మిస్ అవుతున్నారు, నిద్రలేమితో చాలా బాధపడుతున్నారు. దానివల్ల మర్నాటి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవాళ మన టాపిక్ నిద్రలేమికి ఎటువంటి చిట్కాలు మన ఇంట్లో పాటించవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. ఒకసారి నిద్రలేమికి కారణాలు ఏంటో చూద్దాం. స్ట్రెస్. ప్రతి ఒక్కళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది ఈ రోజుల్లో. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం వల్ల కూడా నిద్ర అనేది పట్టట్లేదు. మెయిన్ ఫ్యాక్టర్ అది. తర్వాత దినచర్యలో ఆందోళన, టెన్షన్, ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల కూడా ఆ ప్రభావం వల్ల మెదడులోని కణాలన్నీ కూడా దెబ్బతిని నిద్ర అనేది పట్టడం లేదు. అలాగే ఇంకా మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే జాబ్స్, నైట్ జాబ్స్. చాలామంది యూత్ అంతా కూడా నైట్ జాబ్స్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ, లేదా ఇండస్ట్రీలో జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ నైట్ డ్యూటీస్ వలన నైట్ అంతా నిద్ర ఉండదు. పగలు నిద్రపోదామని నిద్ర పట్టదు. పట్టినా కూడా అది దివాస్వప్నం అంత మంచిది కాదు. కాబట్టి చాలా రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఇంకా చెప్పాలంటే మన డైలీ హ్యాబిట్స్, కరెంట్ ఫెసిలిటీ బాగుండటం వలన నైట్ టైం సాఫ్ట్వేర్ ముందు వాళ్ళందరూ కూడా సిస్టమ్ వర్క్స్ చేసుకోవడం, ఇంట్లో కూడా అందరూ కూడా సిస్టమ్ ఎక్కువ వాడుకోవడం, టెలివిజన్ కార్యక్రమాలు చూడడం, తర్వాత సెల్ ఫోన్స్ ఎక్కువగా చూడడం. ఒక్కసారి సెల్ ఫోన్ అలా చూసుకోవడం మొదలెడితే 10 గంటల తర్వాత అందులో ఉండే బ్లూ లైట్స్ వలన కళ్ళల్లోని కణాలన్నీ కూడా పొడిబారిపోతాయి. దానివల్ల ఇంకా ఎంత తన్నుకున్నా కానీ నిద్ర పట్టదు. అది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో నైట్ టైం ఈ సెల్ ఫోన్స్ వాడడం, సిస్టమ్స్ వాడడం, అలాగే టీవీ చూడడం, ఇవన్నీ కూడా ఎడిక్షన్స్ అనమాట. దానివల్ల మెయిన్గా నిద్రలేని సమస్యని ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే నిద్రలేమికి ముఖ్యమైనటువంటి కారణం నైట్ టైం కొంతమంది పుస్తకాలు పట్టుకుని ఇంకా అలా చదువుతూనే ఉంటారు. సో వాళ్ళకు కూడా కళ్ళు పొడిపారిపోవడం వల్ల నిద్ర పట్టదనమాట. సో మనం నిద్ర పట్టకపోవడానికి మనం చేసుకునే తప్పొప్పులు ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అధిగమించేలాగా ఎవరికి వారు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యల వలన కూడా నిద్ర పట్టదు. ముఖ్యంగా గుండె దడ ఉన్నా, గుండెకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, కొన్ని మానసిక ఇబ్బందుల వలన కూడా నిద్ర పట్టదు. సో అలాంటి వారు ఆ కారణాలను కూడా పరిష్కారం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందితే మంచి నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి ఈ నిద్ర పట్టకపోవడం నిజంగా ప్రమాదకరమైన ఇబ్బందా, మనకి ఎటువంటి ప్రమాదాలు మనం ఫేస్ చేయవలసి వస్తే నిద్ర లేకపోవడం వల్ల అనేది ఇప్పుడు చూద్దాం. అతి ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్లోని కణాలు, మెదడులోని కణాలు చనిపోవడం స్టార్ట్ అవుద్ది. ఈ బ్రెయిన్లోని సెల్స్ ఒకసారి చనిపోవడం స్టార్ట్ అయితే వాటికి మళ్ళీ రీలైఫ్ అనేది రావడం అనేది ఎటువంటి వైద్యం వల్ల కానీ, ఆహారం వల్ల కానీ మనం పొందలేము అనమాట. మెదడులోని కణాలన్నీ కూడా, నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది పడి ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ముఖ్యంగా మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయేసరికి న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలాగే మతిమరుపు రావడం, మర్చిపోవడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, తర్వాత మేధస్సు, క్రియేటివ్ వర్క్స్ చేయలేకపోవడం, ఏ పని రేపు చేద్దాం అనుకున్నది మర్నాటికి పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా దైనందిక జీవితంలో చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి. ఇంకొక నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రమాదాల్లో ఈ బ్రెయిన్ సెల్స్ డెత్ జరగడం వలన మనలో అకాల వార్ధక్య లక్షణాలు వస్తాయి. అంటే 20 ఏళ్ళకి 60 ఏళ్ళ వయసు వాళ్ళలాగా బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే, మనకి చూడ్డానికి కూడా యవ్వన లక్షణాలు తగ్గిపోయి త్వరగా ముసలి వాళ్ళు అయినట్టుగా లక్షణాలు వస్తాయి. అవి ఏంటంటే ముఖ్యంగా చర్మము, వెంట్రుకలు అంటే స్కిన్ అండ్ హెయిర్ బాగా పాడైపోవడం వల్ల
చిన్న వయసులోనే పెద్దవాళ్ళ లక్షణాలు వస్తాయి అన్నమాట. ముఖ్యంగా బాల్డ్ హెడ్, హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ ఇవి రావడంతో పాటుగా చర్మం కూడా డ్రైనెస్ ఫామ్ అయిపోయి ఆ డ్రైనెస్ వల్ల ముడతలు బాగా వచ్చి పెద్దవాళ్ళలాగా 60 ఏళ్ళ వయసులాగా కనబడతారనమాట. సో అందుకని చెప్పేసి బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సకాలంలో సరైన నిద్ర, సుఖమైన నిద్ర చాలా. దీనికి పరిష్కారంగా మనం నిద్రలేమిని ఎలా పోగొట్టుకోగలం, ఇంట్లో ఏం చేసుకుంటే మనం బెటర్ స్లీప్లోకి వెళ్ళగలం అనేది ఇప్పుడు చూద్దాం. మనకి చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే పడుకోవే ముందు ఒక చిక్కటి పాలు, ముఖ్యంగా వీలైతే ఆవు పాలు ఒక గ్లాస్ తీసుకుని అందులో కొంచెం జాజికాయ పొడి వేసి మరిగించి త్రాగితే వెంటనే ఒక అరగంటలో మీకు మంచి నిద్ర పడుతుంది. ఇంకొక రోజు జాజికాయ వాడతాం అనుకునే వాళ్ళకి ఒకరోజు యాలకుల పొడిని పాలల్లో మరిగించేసేసి ఆ పాలు తీసుకుని కనుక కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి. మరీ వేడిగా తీసుకున్నా కానీ మంచిది కాదు. కొంచెం గోరువెచ్చగా తీసుకుని పడుకుంటే మంచి సుఖనిద్ర పడుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే వీటితో ఇవి రెండూ కాకుండా పసుపుని పాలల్లో, ఆవు పాలల్లో పసుపుని ఒక 1/2 స్పూన్ పసుపుని వేసి మరిగించి ఆ పాలు కనుక మీరు పడుకోబోయే ముందు ఒక గోరువెచ్చని వేడిగా ఉండగా తాగితే సుఖనిద్ర పట్టడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఇంకొక హోమ్ రెమెడీ ఏంటంటే మీరు పడుకోబోయే ముందు తలకి, పాదాలకి బ్రాహ్మీ తైలంతో కొంచెం మసాజ్ చేసుకుని పడుకుంటే చక్కటి నిద్ర పడుతుంది. ఇంకొక మంచి సూచన ఏంటంటే మీరు పడుకునే తలగడి గలేబు కింద లెవెండర్ ఆయిల్ కానీ లేకపోతే శాండల్వుడ్ ఆయిల్ కానీ బయట మార్కెట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి, వాటితోటి చేసినటువంటి పౌచెస్ కూడా దొరుకుతాయి. వాటిని తల క్రింద ఉంచి పడుకుంటే మీకు ఆ స్మెల్కి చక్కగా బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యి చక్కటి నిద్ర పడుతుంది. ఇప్పటివరకు మనం హోమ్ రెమెడీస్ చూసాం కదా మంచి నిద్ర పట్టడానికి. అలాగే ఆయుర్వేదంలో మంచి మంచి ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా అశ్వగంధ బేస్డ్, బ్రాహ్మీ బేస్డ్ డ్రగ్స్ చాలా ఉన్నాయన్నమాట. అందులో కొన్ని కాంబినేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఇలా బ్రాహ్మీ చూర్ణం అని చెప్పేసి బయట మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని తీసుకుని మీరు పాలల్లో మరిగించి తీసుకునేగలిగితే మంచి నిద్ర పడుతుంది. బ్రెయిన్లో సెల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సేమ్ అలాగే అశ్వగంధ బేస్డ్ న్యూరోవిన్ అని చెప్పేసి మార్కెట్లో మంచి క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. ఇవి వేసుకోవడం వల్ల మీకు నిద్ర పట్టడంతో పాటుగా నరాల్లో ఉన్నటువంటి ఒత్తిడి, టెన్షన్ తగ్గడం వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గడానికి, రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. నెక్స్ట్ జీవశక్తి అని చెప్పేసి ఇదొక మంచి ఫార్ములేషన్. ఇది కూడా అశ్వగంధ మెయిన్గా ఉండేది, విదారి ఇలాంటి బలమైనటువంటి మంచి డ్రగ్స్తో తయారైంది. ఇది కూడా మీరు ఒక 1 స్పూన్ లిక్విడ్ని పాలల్లో కలిపి తీసుకుంటే మంచి నిద్ర పట్టడంతో పాటుగా తెల్లారేసరికి మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. డే అంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. సో ఇలాంటి ఎన్నో మంచి మంచి మెడిసిన్స్, చాలా రకాల ఫార్ములేషన్స్ ఆయుర్వేద వైద్యులు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఒకసారి వైద్యుని సంప్రదించి మంచి నాడీ పరీక్ష చేయించుకుని మీ శరీర తత్వానికి, మీది వాత శరీరం అయితే కొన్ని రకాలు, పిత్త శరీరం అయితే కొన్ని రకాల మందులు ఉపయోగపడతాయి. సో అవన్నీ కూడా వైద్యుని సంరక్షణలో కొన్నాళ్ళ పాటు వాడితే మీకు మంచి నిద్ర పట్టడంతో పాటుగా బ్రెయిన్ సెల్స్ చాలా చక్కగా యాక్టివ్గా పనిచేసి శక్తివంతంగా తయారవుతారు. ఇంకో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మీకు రెమెడీ ఇవాళ స్టార్ట్ చేస్తే మర్నాడు మార్నింగ్కే మీకు ఆ చేంజ్ ఫీల్ అవుతారనమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే శిరోధార చికిత్సని మీ శరీరతత్వాన్ని బట్టి వైద్యులు బ్రాహ్మీ తైలం లాంటి ఆయిల్స్ తోటి అయినా చేస్తారు, లేదా మీ శరీరతత్వానికి అవసరమైనటువంటి తక్రధార అంటే మెయిన్గా ఆమ్లకి బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటితోటి తక్రధార, కషాయధార ఇలా మీకు ఏది అవసరమో అది డిజైన్ చేసుకుని ఒక 1 వీక్ కోర్స్ కానీ 15 డేస్ కోర్స్ కానీ చేయడం వల్ల మీ బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులారిటీ అంతా కూడా రిలాక్సేషన్ వల్ల చక్కగా నార్మల్కి వచ్చేసి బ్రెయిన్లో ఉన్నటువంటి బీటా సెల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లోకి రావడం వల్ల మీ సెల్స్లో ఆనందానికి సంబంధించినటువంటి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మంచి నిద్ర పట్టడంతో పాటుగా శరీరం అంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. దాంతోపాటుగా మంచి ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో విరేచన కర్మ, నస్యకర్మ లాంటి చికిత్సలు చేయించుకుంటే మీకు శాశ్వతంగా నిద్రలేని సమస్యను దూరం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఇందులో ఇన్ఫర్మేషన్ మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే వాట్సాప్ గ్రూప్స్లోను, మెసెంజర్లోను, ఫేస్బుక్లోను ఫార్వర్డ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.